క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు సున్నాములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ తరుణం మనకిచ్చినందుకై దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకున్న పిదప ప్రార్థనతో ముందుకు వెళ్దాము. ఇద్దరున్నత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనము చదువుగా విందాము. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నేనేమి చదువుతున్నానని అతన్ని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించుకోవాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రార్థించడము. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణులను మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన ప్రభు, ఈ పునరుద్ధానపు ఆదివారంలో మేమందరము పాలు పంపులు పొందడానికి తరుణంకే వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించిన తండ్రి, పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా జరిగిన ఆరాధన అంతట్లోనూ మీ కృపను బట్టి నడిపించిన విధానానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ పక్షాలు నడవబోతుండగా నన్ను నీ ఆత్మతో నింపండి, మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. చెప్పబడుతున్న వాక్యం కొరకై అందరి హృదయాలను సిద్ధపరచండి. మహిమా కొరత ప్రభావాలు మీరే పొందమని, ఈ వాక్యం ఫలించినట్టుగా నీ కృపనిమ్మని యేసు దివినాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు పునరుద్ధాన ఆదివారం నాడు తెలియజేస్తున్నాను. చదివినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు యొద్దకు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, లాయర్, కోర్టులో బెయిల్ పెట్టే లాయర్ కాదు కానీ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళను లాయర్స్ అంటారు. యోధా మత నాయకుడు, ఉపదేశం చేసేవాడు. ఆయన బాగా ధర్మశాస్త్రం తెలిసినవాడు, పండితుడు. ధర్మశాస్త్రం అంటే బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. అవి యూదులు కంఠోపాఠంగా నేర్చుకోవాలా, తరువాత వాళ్ళు పిల్లలను బడికి పంపాలా, వాళ్ళు ఏ పనిలోనైనా చేరవచ్చు. అందువల్ల యూదులకు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం బాగా కంఠోపాఠం. ఈ లాయరు ఆ మాటలు వినేవాడే కాదు, అవలంబించేవాడే కాదు, బోధించేటువంటి వ్యక్తి. అయినా ఆయనకు ఒక డౌట్, అనుమానం. ఏమిటి అనుమానం కలిగింది? నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నేనేం చేయాలి? అనగా ధర్మశాస్త్రం తెలుసు, పాండిత్యం తెలుసు, దేవుని లేఖనాలు తెలుసు, కానీ ఈ హ్యావ్ అ డౌట్ ఇన్ హిజ్ హార్ట్. ఆయన హృదయంలో ఒక సంగతి ఉంది, అసలు వెళ్తానంటావా నేను అని. అనగా ఆయన ధర్మశాస్త్రాన్ని నోటితో వల్లిస్తున్నాడు, బోధిస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. అయితే నేను నిత్య జీవానికి వెళ్తాను అంటే నేను చేస్తున్న భక్తి సరైందేనా, నేను సరైన మార్గంలో ఉన్నానా అనే అనుమానం ఆయనకే వచ్చింది. అప్పుడు ఆయన అనుమానాల నివృత్తి కోసం ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన యేసు ప్రభు దగ్గరకు ఆయన రావటమే గొప్ప. ఎందుకు? సమాజం ఏమనుకుంటారు, ఈయనే పెద్ద బోధకుడు కదా, ఈ బోధకుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు అనుకుంటారు. అయినా సరే సమాజం ఏమనుకుంటుందో కూడా అనుకోకుండా
ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? యేసు నిత్య జీవనకు వారసునవుటకు నేను ఏమి చేయాలని శోధించుటకు అడిగాను. ఎందుకు అడుగుతున్నాడు? నిజంగా నిత్య జీవాలని కాదు ఆయన. ఎందుకు? ఇబ్బంది పెట్టడానికి యేసు ప్రభు ఈయన అని చెబుతాడు. ఒకవేళ రాంగ్ మాట్లాడితే యేసు ప్రభువును విమర్శిద్దామన్న దృక్పథంతో ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసు అవడానికి నేను ఏం చేయాలి అంటున్నాడు. ఆనాడు ఆ యోధ వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే సమాజము పొరుగువారంటే వాళ్ళ సమాజమే, వాళ్ళే గొప్ప, తామే నీతిమంతులు, తామే ధర్మశాస్త్రం ఎరిగిన వారు, మాకే సునగోగులు మందిరాలు ఉన్నాయి, మేమే అందులో గొప్పవారు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. అందువల్ల యేసు ప్రభు ఆయన మా జ్ఞాని, ఆయన సర్వం ఎరిగినవాడు. తన 14వ ఏటే ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో ఆ సునగోగులో సమాజ మందిరంలోనికి వెళ్ళి ముప్పు తిప్పలు పెట్టినవాడు. వాళ్ళు ఆయనకున్న జ్ఞానానికి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. ఏమా వడ్లమాడు కుమారుడు కదీనా, ఇంత జ్ఞానము ఎక్కడ దీనికో అని అనుకున్నారు. అలాంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు 26వ వచనంలో వాక్యం ఇలా మాట్లాడుతుంది. అందుకైన ధర్మశాస్త్రం ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అడుగగా అతడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి సారం అంతా కూడా ఒక్క మాటలో ఆయన చెప్పాడు. అంటే ఆయన ఎంత జ్ఞానవంతుడో తెలుసుకోవచ్చు. ప్రియులారా, బైబిల్ అంతట్లో కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పచ్చు? లవ్ యువర్ నైబర్, నిన్ను వలే నీ పొరుగు వారిని. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. ధర్మశాస్త్రం అంతా కూడా అదే చెప్తా ఉంది. అతను అంటున్నాడు, వీళ్ళారా లేఖన భాగం 27 వచ్చు, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవాలి, నిన్ను వల్లే నీ పొరుగువాడు ప్రేమించు రాయబడి ఉన్నదని చెప్పాను. యేసు ప్రభుతో చెబుతున్నాడు ఆయన. ఇదే కదా సారాంశం. ప్రభువును నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, నిండు మనసుతో అని సేవించాలి కదా, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి కదా అని చెప్పారు. అవును, మరి ఎన్ని చేస్తున్నాను అన్నప్పుడు ప్రియులారా ఆయన మరొకటి అడుగుతాడు. ఏమని అడుగుతారంటే 28వ వచనంలో, అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ప్రియులారా, నువ్వు చక్కగా సమాధానం చెప్పావంటే ఆయనకన్నీ తెలుసు. ధర్మశాస్త్రంలో మోషే ఆ సినాయి పర్వతం మీద ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఏముందో అంతా కూడా తెలుసు. ఎందుకు చక్కగా కంఠోపాఠంగా చెప్పాడు. అయితే ఆయనకు నిన్ను వలె పొరుగువాడిని ప్రేమించమన్నావు, కానీ ఎవరు పొరుగువాడు? వాళ్ళ దృష్టిలో పొరుగువారంటే ఎవరంటే యూదులే, వాళ్ళ జాతే, స్వజాతి, స్వకీయులే. కానీ ప్రభువు శ్రేష్టమైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడై ఉన్నట్లు కనుపరచగోరి అత అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. చూసారా, ద గ్రేట్ పర్సన్. ఆర్డినరీ క్వశ్చన్, ఎవర పొరుగువారు తెలీదా? తెలిసి అడుగుతున్నాడా, తల అడుగుతున్నాడా? అంటే ఆయన దృష్టిలో కనవారే గొప్ప, ఆ యోధా జనాంగమే గొప్ప వాళ్ళకు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువారంటే నీ వారే కాదు. వీళ్ళరా, సూర్యుడు అందరికి ఉన్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద అందరి ఎడల ప్రకాశమానాన్ని ఇస్తానే ఉన్నాడు.
సూర్యుడికి తేడా లేదు, ఆకాశానికి తేడా లేదు, భూమికి తేడా లేదు, గాలికి లేదు, నీరుకి అన్నీ సర్వ సమానంగా అన్ని వనరులు అవసరమని మానవునికి ఇస్తున్నాయి. కానీ ఈ మనుషులైతే ఎన్ని తేడాలో. ఈ ధర్మశాస్త్ర లాయర్ కూడా ఉపదేశకుడు ఈ పొరుగువారంటే తనవారే వాళ్ళకే అనుకున్నటువంటి భావజాలాన్ని వ్యక్తీకరిస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక చక్కని ఉపమానం, ప్రియులారా ఈ ఉపమానాన్ని చాలామంది అనుసరిస్తారు. గుడ్ షెపర్డ్, మంచి కాపరిగా, మంచి సమరయుడిగా యేసు ప్రభు ఉన్నాడని, అనగా సహాయం చేసేటువంటి వారుగా ఆయన ఉన్నాడని, అమెరికా దేశంలో బాగా శ్రేష్టమైనటువంటి వైద్యాన్ని అందించే హాస్పిటల్స్ 10 ఉన్నాయి. అవన్నీ ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటాయి. కారణం ఏంటి? నిన్ను వలే ఈ పొరుగు వారిని ప్రేమించాలని. హాస్పిటల్ బిల్లు అయ్యాళ్ళు మనం కడితే తప్ప హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు. అనగా పొరుగు వారికి సేవ చేయడం, తన వారికి కాకుండా. ఈ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం అనిపించదు అక్కడ. ఎందుకు? ఎరుకో, యెరూషలేము ఆ ప్రదేశాలు, ఆ యేసు ప్రభు చెప్పిన విధానం అంతా కూడా స్పష్టంగా కనబడుతున్న వాటి కూడా ప్రదేశాలు కనుక ఈ ఉపమానమా జరిగిందా అనిపిస్తుంది. అలాంటి యేసు ప్రభు ఒక శ్రేష్టమైన విషయాలు ఇందులో తెలియపరిచాడు. పిల్లరా, ప్రపంచంలో మార్పు చెందిందంటే ఈ యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానాన్ని బట్టి కావచ్చు. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో కూడా స్వార్థమానం అందిందంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి మనం ఎటువంటి ఉపమానం ద్వారా అనేక మంది మిషనరీలు తమ ప్రాణాలు త్యాగంగా చేసి అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి అనేకమైన హాస్పిటల్ వస్తాయి. నెట్లో కొట్టని ఎన్ని హాస్పిటల్స్ వస్తాయో, ఇది సంవత్సరం హాస్పిటల్స్ అని అమెరికాలో చాలా ఉన్నాయి, ఇండియాలో కూడా ఆర్ఫనైజెస్ ఎన్నో వస్తూ ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్పాడు ఆయన మంచి సమరయుడిగా ఉన్నాడు. నీకు తెలిసిన వాళ్ళు ప్రేమించడమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూడటమే కాదు, నీ వారిని చూడటమే కాదు, నీ పొరుగు వారిని, నువ్వు ఎరగని వారిని, జనాంగాన్ని ప్రేమించాలనేటువంటిది భావజాలాన్ని యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా ప్రపంచానికే కళ్ళు తెరిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవులారా, మన ప్రభువు ఆయన ఎవరిని ప్రేమించాలో అనగా సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తివంతుడు, ఆది సంభూతుడు అయ్యిండి అందరినీ కూడా ప్రేమించాలని, అందరూ దేవుని దృష్టిలో సమానమని చెప్పడమే యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం యొక్క భావము. ప్రియులారా, ఆయనకు అర్థం కావడల్లా యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ ఉపదేశకులకు అర్థం కావట్లా. మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమేంటో చూస్తాము. అప్పుడు వారు దేనికి వారసులు అవుతారు? నిత్య జీవానికి వారసులు అవుతారు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను ప్రేమించడం. ప్రియులారా, యేసు ప్రభు అనేకమైనటువంటి ఉపమానాల్లో చెప్పాడు. ఆయన విందు చేసినప్పుడు నీ స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రుగా పిలవటం కాదు, కానీ నీవు ఎరగని వారిని పిలవమని ప్రభు చెప్పాడు. అనగా ఇతరులను మనము ప్రేమించేటువంటి వారంగా ఉన్నప్పుడు పరలోకమందు నీకు ప్రతిఫలము కలుగుతుంది. చూసారా, నువ్వు మేలు పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఎరిగిన వారికి సహాయం కాదు, కానీ నీకు ప్రత్యుత్కారము చేయనటువంటి వారికి, వారి వద్ద నుండి నీకు ఏ మేలు కలగదన్నటువంటి నీ పొరుగు వారికి చేయమని లూకాసు వార్తలోనే ప్రభు చెప్పినటువంటి వారుగా, అలాగే
మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం ఇదే సంగతిను. కనుక ప్రియులారా, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ విషయాలు ఎందుకంటే అందరూ ప్రేమించబడాలని, అందరూ అవసరతలు తీర్చబడాలని, అందరూ క్షేమంగా ఉండాలని ప్రభు చెప్పినటువంటి ఉద్దేశము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది. అలా ప్రేమించగలిగినప్పుడు నిన్నెవరు ప్రేమిస్తారో తెలుసా? దేవుడు ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని వద్ద నుండి ప్రతిఫలం పొందుతావు. అలాంటి ప్రతిఫలం పొందాలంటే నీవు ఎరగనటువంటి జనాంగానికి నీవు సహాయము చేసేటువంటి వాడు ఉండాలని యేసు ప్రభు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా ఒక ప్రొడక్ట్ని ఇస్తూ ఉంటుంది, ఏదో ఒకటి. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఏదో ఒక ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ ఉత్పత్తి వల్ల మనం మేలు పొందుతాం. పని చేస్తే దానివల్ల సర్వీసు ఇతరులకు మేలు కలుగుతుంది కదా. అంటే ప్రతి జీవి ఏదో ఒకటి శక్తి ఇస్తానే ఉంటుంది ఈ లోకానికి. ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది. మనము ఫలించాలని ఈ లోకంలో ప్రొడక్ట్ ఉత్పత్తినిచ్చేటువంటి వారంగా అనేకులకు మేలుకరంగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో సృష్టించినటువంటి గొప్పవాడుకున్నాడని లేఖనము మాట్లాడుతుంది. కనుక ప్రియులారా, మా ఊర్లో ఒక రోజున ధార్మిక హిందూ సంబంధించినటువంటి ఒక సమావేశం జరుగుతూ ఉంది. రోడ్డు అంటే వెళ్తున్నాను. నేను వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు ఒక హిందూ పూజారి. ఒక వ్యక్తి ఆయన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, పూజారి గారు, గురువు గారు, పరలోకం వెళ్ళాలంటే అడ్డబొట్లు ఎట్టుకున్న వాళ్ళు వెళ్తారా, నిలుబొట్లు ఎట్టుకున్న వాళ్ళు వెళ్తారా, ఎవరు స్వర్గానికి వెళ్తారు అని ఆ వ్యక్తి హిందూ పూజారిని ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ఎలా చెప్తున్నాడని వింటున్నాను నేను ఆ రోడ్డు మీద ఉండి. వింటున్నప్పుడు ఆయన అన్నాడు, ఇలాగా అడ్డబొట్లు ఎట్టిన వాళ్ళు కాదు, నిలుబొట్లు ఎట్టిన వాళ్ళు కాదు, కానీ ఈ తన్న వాళ్ళు వెళ్తారు అన్నాడు. చెయ్యి తన్న వాళ్ళు అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో వారు స్వర్గానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభు చెప్పింది వాస్తవికంగా వాళ్ళు కూడా తెలియజేసినటువంటి వారుగా ఉన్నారని నేను అనుకున్నాను. పిల్లరా, మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఇతరులకు మేలు చేసేటువంటి వారంగా, ఇతరులకు ఇచ్చేటువంటి వారంగా ఉన్నప్పుడు పరలోకం ముందున్నటువంటి తండ్రి నీకు ఇచ్చేటువంటి వారు ఉన్నారని జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. పిల్లరా, యేసు ప్రభు చక్కని ఉపమానము చెప్పాడు. ఆయన ఏమని చెప్పి ఉన్నాడంటే, వచనాన్ని చదువుదాము. చదువమ్మా, 30వ వచనం చదువు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయాను. చాలు పిల్లరా, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి దిగి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. ప్రభు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు యెరూషలేములో ఉండండి, మీరు శక్తి పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. అంటే యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని నివాసస్థానము. అది పరలోక పట్టణానికి గుర్తుగా ఉంది. దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ పరమ యెరూషలేములో అనగా యెరూషలేములో ఉండవలసినటువంటి వారంగా ఉన్నాము. కానీ ఇతడు దేవుని యొక్క సన్నిధిలో అనగా యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి అతడు ఏం చేస్తున్నాడు?
దిగి వెళ్ళుచు ఎక్కడికి? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు ప్రియులారా. అతడు యెరికో పట్టణం అనేది కింద భాగంలో ఉంటుంది. యెరూషలేము పైన, అంటే యెరూషలేము 7 కొండల మీద ఉంటుంది. యెరికో దిగువ భాగంలో ఉంటుంది. ప్రభు ఏమో యెరూషలేములో ఉండమంటే అతడు యెరికోకు దిగుతున్నాడు. అనగా మనం ఎప్పుడు కూడా పైన ఉండవలసినటువంటి వారంగా, యెరూషలేములో ఉండవలసినటువంటి వారంగా ఉన్నాము. కానీ ఇక్కడ క్రిందకు చూస్తున్నాడు. ఈయన క్రిందకు చూడటం అంటే యెరికోకు చూస్తున్నాడు. మరి యెరికో ఎలాగుంది? యెరికో అనేటువంటిది అది ఒక శపితమైన ఊరు, అది శపితమైనటువంటి పట్టణము. అది చూడడానికి బాగానే ఉంటుంది, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ప్రభు చెప్పాడు, మీరు పై వైపు చూడాలా, మీరు ఎప్పుడు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినంత కాలము మీరు క్షేమంగా ఉంటారు, మీకు ఆశీర్వాదం కలుగుతుంది, మేలు పొందేటువంటి వారికి ఉంటారు. అందువల్ల మన జీవితాలు ఎప్పుడు కూడా పై వైపే ఉండవలసినటువంటి వారంగా, అనగా యెరూషలేములో దేవుని యొక్క నివాస స్థానంలో ఉన్నటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే అతడు క్రిందకి చూస్తూ ఉన్నాడు, అనగా భూభాగం వైపు. బైబిల్లో చూస్తాం, యెషయా గ్రంథము తీవద్దు కానీ, ఒకడు భూమి తట్టు చూడగా శ్రమయు ఇబ్బందియు బాధయు కలుగుతున్నది. అతడు కిందకు చూస్తున్నాడు. శ్రమ, బాధ, కన్నీరు, కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రభువు పైవైపు చూడమంటే అతడు క్రింద వైపు చూస్తున్నాడు. అందువల్ల అతడు కిందకి వెళ్ళిపోతున్నాడు. బైబిల్ చెబుతుంది, అతడు యెరూషలేము నుండి యెరికోనకు దిగి వెళుతూ కిందకి దిగిపోతున్నాడు. అతడు దొంగల చేతిలో చిక్కెను. చూసారా ఎందుకు చిక్కాడు? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతావో, ఎప్పుడైతే దేవుని నుండి దూరం అవుతావో, యెరూషలేము అంటే దేవుని సన్నిధి, ఆ దేవుని సన్నిధి విడిచిబట్టి విడుగొట్టను బట్టి అతడు దొంగల చేతిలో చిక్కెను. ప్రియులారా, దేవుని సన్నిధి దూరం అయిపోతున్నావా? ఇతడు యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి దిగిపోవుటను బట్టి అతడు దొంగల చేతిలో చిక్కెను. దేవుని సన్నిధి యెరూషలేం, ఆయన నివాస స్థానము, ప్రభు ఉండే ప్రదేశము. కానీ అతడు దిగిపోవుటను బట్టి దొంగల చేతిలో చిక్కెను. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, నువ్వు దేవునికి దూరం అయిపోతే ఎక్కడ చిక్కుతావు? నువ్వు సాతానికి చిక్కిపోతావు. సాతాను గర్జన సింహంవలే తిరుగుతున్నాడు. దేవుని సన్నిధి నుండి ఎక్కడ దూరం అయిపోతున్నావు? ఏ లోకం దూరం చేస్తుందో, ఏ లోకంలో నుండి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకడు యెరూషలేమును దిగుటను బట్టి అతడు దొంగల చేతిలో చిక్కాడు. ప్రియులారా, సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? అంత దోచుకునేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో లేకపోతే నువ్వు అన్ని విషయాలు నష్టపోతావు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమాధాన పరంగా, అన్ని విషయాల్లో కూడా. యేసు ప్రభు ద్వారా ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు కోల్పోయేటువంటి వాడుగా ఉంటావు. కారణం ఏంటి? సాతానుడు దోచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దొంగని చెప్తుంది. వాడు గర్జించి సింహంవలే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఒకసారి సాతాను చేతిలో చిక్కావంటే సాతానుడు నీకంటే శక్తివంతుడు, నీకంటే బలవంతుడు. కనుక ఒక్కడివే నువ్వు సాతాను జయించలేవు. యెరూషలేములో ఉంటే ప్రభు ఉంటాడు కనుక, అది దేవుని ప్రదేశం కనుక నువ్వు జయించగలుగుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు యెరూషలేము నుండి దూరం అవుతావో దొంగల చేతిలో చిక్కెను. వీళ్ళరా, చిక్కినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డను వదిలిపెట్టేవాడు కాదు కదా. మన బిడ్డను వదిలేస్తామా? ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడు కూడా తల్లి తండ్రులు పిల్లల్ని వదలరు. నిన్ను నన్ను నిర్మించిన వాడు ఆయన, ఆయన చేసుకున్నవాడు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నాను,
కొట్టబడిన స్థితిలో ఉన్నాను, దోచుకోబడినటువంటి స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రభువు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆ తరుణంలో మొదటిగా యాజకుడు, బైబిల్ చెప్తుంది, అతను చూసి ప్రక్కగా పోయాను. తర్వాత లేవీయుడు అతను చూచి ప్రక్కపోయాను. మూడవదిగా సమరయుడు అనగా అంటరాని వాడు, సహాయం చేయడానికున్నవాడే సహాయం చేస్తాడు. దేవుని బిడ్డల్లోని ఏ స్థితిలో ఉన్నా, దేవుని నుండి సహవాసము దూరమైనప్పటికీ, సంబంధం దూరమైనప్పటికీ, సహవాసం దూరమైనప్పటికీ, కొట్టబడిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభు ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు. నూనె ద్రాక్షరసం పోయేసి గాయాలు కట్టి పూట వారింటికి చేర్చి చెబుతాడు ప్రభు, మరలా నేను వస్తా. పిల్లరా, మన ప్రభు మరలా రానై ఉన్నాడు. నిన్ను చూడడానికి ఆయన రానై ఉన్నాడు. నీ స్థితిని చూడడానికి రానై ఉన్నాడు. నీకు చెల్లించడానికి రానై ఉన్నాడు. అతను వచ్చి తనతో కూడా తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రియాదులారా, నువ్వెక్కడ ఉన్నావో నీకు తెలుసు, ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. దేవుని నుండి దూరమైన స్థితిలో ఉన్నావేమో, దేవుని నుండి దూరం అయిపోయావేమో, కానీ ప్రభు దినమేళ్ళ చేయి చాపి ఆయన పిలుస్తాడు. కనుక నీ ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు దగ్గర రాగలిగితే ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభువునికి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మనం కూడా ఇతరులు ప్రేమించేటువంటి వారుగా ఉన్నట్లయితే నిత్య జీవంలో ఫలాలను పొందేవారుగా ఉంటాము. అలా నిత్య జీవం పొందాలంటే ప్రభు చెప్పేటువంటి బాట మనం అనుసరించేటువంటి వారంగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉంటూ క్రీస్తు కృపలో ముందుకు కొనసాగుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 31వ వచనంలో, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుచు తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయెను. యాజకుడు వచ్చాడు, చూసి ప్రక్కగా పోయెను. యాజకుడు చూడగానే అతడు అనుకుంటాడు, తప్పక నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటో, విశ్వాసం యొక్క విలువ అంటే ఏంటో, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేటువంటి ఈయన బలర్పించేవాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు. అయితే సహాయము చేయవలసినటువంటి వాడే, కానీ అతడు గాయపడినటువంటి రక్తం కారుతున్నటువంటి వ్యక్తిని ముట్టుకుంటే అపవిత్రుడైపోతాడు. వారం రోజులు పరిచర్యకు దూరంగా ఉండవలసి వస్తుంది. అందువల్ల అతడు చూచి ప్రక్కగా పోయాను. ఎప్పుడైతే ప్రక్కకు పోయాడో దాని కారణము ధర్మశాస్త్రం అడ్డుగా వచ్చింది. అతను అనుకుంటానికి నా పని అయిపోయింది. యాజకుడే చూసి వెళ్ళిపోయాడు. నిరాశ నిస్పృహ చెందినటువంటి వాడుగా ఉంటాడు. కానీ పిల్లరా, రెండవ వ్యక్తిగా బైబిల్ చెప్తా ఉంది, అలాగుననే లేవీయుడు అప్పుడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయాను. యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు అనగా యాజకుడికి సహాయం చేసేటువంటి వాడు, పరిశుద్ధమైన కర్మకాండాలు చేసేటువంటి వాడుగా, యాజకుడికి సహకారిగా పరిచర్య చేయడానికి దేవుడు లేవీయులు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఉపవాసాలు, దాన ధర్మాలు, పండగలు, సంస్కారాలు, పరిచర్యకు గుర్తుగా ఉన్నాడు. అయితే ఇతడు కూడా చూసి పక్కగా పోయాను. అతను అనుకున్నాడు, తప్పక నాకు ఈ లేవీయుడు సహాయం చేస్తాడు, ఇతని వల్ల నాకు మేలు కలుగుద్ది అనుకున్నాడు. కానీ ఆయన చూసి ప్రక్కగా పోయాను. పిల్లరా, సహాయం ఎక్కడి నుండి వస్తుంది అనుకున్నాడు, అక్కడి నుంచి రాలేదు. కానీ హెల్ప్ ఆన్ ద వే, సహాయం మార్గంలో ఉంది. ప్రభు తన బిడ్డ ఎవరిని వదిలేటువంటి వాడు కాదు. మూడో వ్యక్తి 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, చూసారా, అతనిని చూసి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసము పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూల
ఒక పూట కోళ్ళ వాడి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను. చూసారా అద్భుతం. సమరయుడు చూచి అతని దగ్గరకు ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు 722 సంవత్సరంలో అష్షూరీయులు ఈ పాలస్తీనా దేశం మీదకి దండెచ్చి వచ్చినప్పుడు జయించిన తర్వాత రాజు కొంతమంది అష్షూరీయులను పాలస్తీనాలో ఉంచుతాడు. అందువల్ల పాలస్తీనాయులకు అష్షూరీయులకు పుట్టినటువంటి సంతానం అష్షూరీయులు. వీళ్ళు మిశ్రమ జాతి. వీరిని అంగీకరించేటువంటి వాళ్ళు కాదు యూదులు. ఆఫ్ జ్యూస్గా, సమరయులుగా, అంటరాని వారిగా చూసేవాళ్ళు. తృణీకరింపబడినటువంటి వారిగా, సమాజంలో తక్కువగా చూడబడేటువంటి వాడుగా వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, సమాజంలో తక్కువగా పిలువబడుతున్నటువంటి వాడు వచ్చి చూచి అతని పరామర్శించేటువంటి వాడుగాను, గాయాలు కట్టినటువంటి వాడుగాను, నూరి పోసినటువంటి వాడుగాను, వీళ్ళరా అతడు వచ్చి చూసారా ఎవరో ఒక అంటరాని వాడు వచ్చాడు ఆయన దగ్గరకు. గాయపడినటువంటి వాడిని, బాధలో ఉన్నవాడిని పరామర్శించడానికి, ఆదరించడానికి ఎవరొచ్చారు? ఎక్కడి నుంచి అయితే సహాయం రాదనుకున్నాడు అక్కడి నుండి అతను సహాయం పొందినటువంటి వాడుగా వీళ్ళ సమరయుడైతే ఎలాగైతే వచ్చాడో, యేసుక్రీస్తు కూడా తండ్రితో కూడా ఉంట మహాభాగ్యం ఎంచుకొనక దాసుని రూపు దాల్చి లోకానికి సస్యశరీరుడిగా మన మధ్యకు గాయపడినటువంటి స్థితిలో, బాధను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మన ఎడల తన కనికరాన్ని చూపడానికి ప్రభు లోకానికి వచ్చినటువంటి వాడు ఉన్నాడని మనం లేఖనం ద్వారా గ్రహించవచ్చు. రక్తం కారుతున్నటువంటి అతని దగ్గరకు వచ్చి క్రీస్తునందు ప్రియులారా ఒక యాజకుడు చూసెళ్ళిపోయాడు, ఒక లేవీయుడు చూసెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చి చూసి తన శ్రమలో, బాధను అనుభవించేటువంటి వాడికి, తన బాధలో పాల్గొన్నటువంటి వాడు ఉన్నాడు. బైబిల్ చెబుతుంది అతని మీద జాలిపడి, ఎవరు జాలి చూపించారు? సమరయుడు జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి గాయాలు కట్టి క్రీస్తునందు ప్రియ దేవులారా అతడు గాయాలు కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తన వాహనం మీద ఎక్కించి చూసారా వాట్ వండర్ఫుల్ వాట్. నూనె ద్రాక్షరసం అంటే నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా చెప్తా ఉంటారు. తన వాహనం మీద ఎక్కించుకొని తనతో పాటు కూర్చున్నా పెట్టుకున్నాడు. ప్రియా దేవులారా అద్భుతం కదా. గాయపడిన వ్యక్తిని, శ్రమలో ఉన్న వ్యక్తిని తనతో కూడా కూర్చున్న పెట్టుకుని బైబిల్ చెప్తుంది అతన్ని పూటకోళ్ళ ఇంటి వారికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. పూటకోళ్ళ వారంటే హోటల్ అన్ని దొరుకుతాయి కదా అక్కడ. దేవుడు సమృద్ధిలోనికి నడిపించేటువంటి వాడుగా, ఆదరించేటువంటి వాడుగా క్రీస్తునందు ప్రియులారా తన బిడ్డలు ఎప్పుడు కూడా వదిలేటువంటి వాడు కాదు. బైబిల్ 35వ వచనంలో మరునాడతడు 2 దినారం తీసి ఆ పూలవానికి ఇచ్చి అతను పరామర్శించి నీకు ఇంకేమైనా ఖర్చు చేసేలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చని అతనితో చెప్పి పోయాను. వీళ్ళరా 2 దినారములు తీసి ఆ పిల్లవానికి ఇచ్చి, 2 దినారాలంటే సామాన్యంగా క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 ఇచ్చాడని చెప్తా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా సమరయుడి ద్వారా అతడు పూటకోళ్ళ ఇంటి వారికి చేర్చబడ్డాడు. అంతేకాకుండా నువ్వు ఏవైతే ఖర్చు పెడతావో మరలా నేను వస్తాను, ఐ విల్ కమ్ అగైన్ టు స్పీక్ విత్ హిమ్, టు రిసీవ్ హిమ్. వీళ్ళరా ప్రభు మరలా రానై ఉన్నాడు. మన ప్రభువు త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చు పవిత్రము ఇదిగో సమరయుని జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగా చూడబడాలని ఆ పూటకోళ్ళ గృహం యందు లేక ఆ పూటకోళ్ళ వాడి ఇంటికి
చేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, మన ప్రభు త్వరగా రాని ఉన్నాడు. ఆయన రాక తథ్యం, మన పోకడ తథ్యం. కనుక గాయపడిన వ్యక్తి ఎక్కడి నుంచే సహాయం వస్తుంది అనుకున్నాడు. అక్కడి నుంచి సహాయం రాలేదు, కానీ సహాయం మాత్రం ఉంది. మన ప్రభు ఎవరిని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన ఆదరించేటువంటి వాడు, అతుకునేటువంటి వాడు. నిన్ను నన్ను ఎప్పుడు కూడా ప్రభువు విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. మన ప్రభువు మరలా రానై ఉన్నాడు. ఆయన మనల్ని చేర్చుకునేటువంటి గొప్పవాడుగా ఉన్నాడని లేఖన భాగము మాట్లాడుతుంది. కనుక ఈ చెప్పబడిన ఉపమానం ద్వారా ఎవరు పొరుగువారు? ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే సహాయపడతారో వారే పొరుగువారు. ఆనాడు యూదులే పొరుగువారు అనుకున్నారు, కానీ బైబిల్ చెబుతుంది మనము కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనకు సహాయపడతారో వారే మనకు పొరుగువారు. కనుక మన యొక్క ఇతరులను ప్రేమించేటువంటి వారుగా మన జీవితాలు ఉండాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమించే వారు ఉంటామో ప్రభు మనం ప్రేమిస్తాడు. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడని యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా చెప్తా ఉన్నాడు. 38వ వచనం చదువుతున్నాను. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొని ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల మీద కూర్చుండి అని బోధ కూర్చుండెను. యేసు ప్రభు ఆయన యెరూషలేములో ఉండేవాడు కాదు. ఎందుకంటే యెరూషలేములో శాస్త్రులు, సద్దుకాయులు, విరోధీలు యోధా తెగలవారు యేసు ప్రభు పైన ఎప్పుడు కూడా కక్ష పూనేటువంటి వారుగా ఉన్నారు. అందువల్ల వారు యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడనే మాటల ద్వారా శోధిస్తూ చంపదామని చూస్తున్నారు. అందువల్ల యేసు ప్రభు ఎప్పుడు కూడా యెరూషలేములో ఉండేవాడు కాదు. అందుకోసమే ఈ బేత్లెహేము అనేటువంటి గ్రామము యెరూషలేముకు 2 మైళ్ళు అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి రాత్రి నివాసంగా ఉండేవాడు. అక్కడ మరియా, మార్తా, లాజరు వారి కుటుంబంలో యేసు ఉండేవాడు. యేసు అక్కడే కాదు, అనేక మంది ఆయనతో పాటు ఉంటారు, ప్రభుతో పాటు. యేసు ప్రభు మరియా, మార్తా, లాజరు కుటుంబం ఒక ఆయన అంటాడు, రామన్నటువంటి ఒక కామెంటేటర్, వారు చాలా పేదవాళ్ళు, బెగ్గింగ్, అడుగు తినేటువంటి అంత దీనులు అని రామన్నటువంటి కామెంటేటర్. అలాంటి గృహంలో కూడా, పేదవారి కుటుంబంలో కూడా యేసు ప్రభు రాత్రి బస చేయడానికి, ఆయన వారి యొక్క ఆతిథ్యాన్ని పంచుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ మరియా, మార్తల యొక్క కుటుంబానికి వెళితే మరియా యేసు పాదాల యొక్క కూర్చుండి ఆయన బాధ వినుచుండెను అని బైబిల్ చెప్తుంది. వాస్తవంగా ఆనాడు యోధా స్త్రీలకు ధర్మశాస్త్రం అనేటువంటిది బాధ చేయకూడదు, వినకూడదు. స్త్రీలు వేదాన్ని వినకూడదు ఆ రోజుల్లో. కానీ యేసు ప్రభు వేదాన్ని వెలిగిస్తున్నప్పుడు, వాళ్ళ మాటలు చెబుతున్నప్పుడు ఆ మరియా ఎంతో శ్రద్ధగా యేసు ప్రభు మాటలు వినేటువంటి స్త్రీగా ఆమె ఉంది. ఆమె సహోదరి మార్త అయితే ఆమె యేసు ప్రభు వచ్చాడు, ఆయనకు అన్ని సదుపాయాలు చేయాలి, ఆహారం పెట్టాలి అని ఆమె ప్రయాసపడుతుంది. కానీ మార్త చేసే పని కూడా మంచిదే. మరి యేసు ప్రభు ఆయన శిష్యగణాలతో ఆయన వచ్చాడు. అయితే మరియ మాత్రం యేసు పాదాల యొద్దకు కూర్చున్నటువంటిదిగా ఉందనగా మేరీ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి ప్రాముఖ్యతను ఆమె గుర్తించింది. యేసు ప్రభువును ఆహ్వానించిన కుటుంబమే, కానీ మరియా జ్ఞానవంతురాలు అని అనగలను. ఎందుకంటే ప్రియులారా, అనేకమైన అవసరాలు ఉంటాయి, కానీ ఆశీర్వాదం పొందాలంటే
బైబిల్ చెబుతుంది, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెనకాలా. ఈమె యేసు ప్రభు యొక్క పాదాల యొక్క కూర్చున్నటువంటిదిగా ఉంది. అపోస్తలుడైన పౌలు కూడా గమాలీయేలు పాదాల యొద్ద ఉండి ఆయన విద్య నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మరియా యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద ఆమె కూర్చున్నటువంటిదిగా ఉందని మనము గమనించగలుగుతాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద కూర్చున్న అర్థం ఏంటి? She accepted Jesus. She learning from him. She listening teaching of Jesus Christ. She obeying to God. ఆమెలో ఉన్న విధేయత, వినటము, ఆచరించటము, ఆమె ఒక శిష్యురాలుగా, లెర్నర్ అంటే నేర్చుకునేటువంటిదిగా ఉంది. కృష్ణందు ప్రియ దేవులారా, ఆమె దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోగలుగుతాను. అందువల్ల మేరీ మార్త ఇరువురు కూడా యేసు ప్రభువును చేర్చుకున్నారు. కానీ మార్త కంటే మరియా దేవుని సన్నిధిని ఎక్కువగా అనుభవించేటువంటిదిగా ఉందని మనము తెలుసుకోగలం. పిల్లరా, ఈ లోకంలో విస్తారమైన పనులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పనులు ఉంటాయి. కానీ సొలొమోను అంటాడు, మహాజ్ఞాని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని. అనేకమైన పనులు ఉంటాయి, కానీ ఉత్తమమైనటువంటి పని ఏదో ఎంపిక చేసుకోవడం, దాన్ని వెంబడించడం, అది చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మార్త అయితే పనులు చేస్తూ ఉంది, మంచిదే. కానీ ఎందుకు ఆమె విసుగు చెందుతుందంటే ఆమె విస్తారమైనటువంటి పని పెట్టుకునేటువంటిదిగా ఉంది. 40 వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకుని చాలా తొందరపడి, మరి పనులు ఎక్కువ ఉంటే విసుగు ఎక్కువ వస్తుంది. ఈమె కూడా విసుగు చెందుతూ ఉంది పనులను బట్టి. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభు అన్నాడు 40 వచనంలో, అందుకు ప్రభు, మార్త మార్త, నీవు అనేక పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన ధనాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అంటున్నాడు మార్త మార్త 2 సార్లు. బైబిల్లో ఒకే పేరు ప్రస్తావన 10 సార్లు ఉంది. మోజేస్ మోజేస్, సౌలు సౌలు, శామ్యూల్ శామ్యూల్, మార్త మార్త 10 సార్లు చూస్తూ ఉంటాం. అంటే నొక్కి చెబుతున్నాం, మార్త మార్త, అవసరమైంది ఒకటే, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఏది ఉత్తమమైంది, ఏది అవసరమైంది? ఈ లోకంలో యేసు ప్రభు వద్ద కూర్చుంట కంటే, దేవుని సన్నిధి కంటే గొప్ప విషయం ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో అన్నీ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఎందుకు? ప్రభు అన్నాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. ప్రభు యొక్క సన్నిధిలో ధనగణతలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే ఆయన సన్నిధి. సింహం ఎక్కడుంటే సింహాసనమే కదా, సింహం కూర్చుందాన్ని సింహాసనం అంటారు. యేసు ప్రభు ఎక్కడుంటే అది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మరియా ప్రభు యొక్క పాదాల మీద ఉండటంలో ఆయన శిశురాలుగాను, ఆమె నేర్చుకునేటువంటి దానిగాను, విశ్వాసతను అంగీకరించినటువంటి దాను, వీళ్ళ ప్రభు యొక్క ఆశీస్సులకు ఆమె యోగ్యురాలుగా ఉంది. అంతేకాకుండా ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రెషస్, ఉత్తమమైంది. ప్రభు సన్నిధి కంటే ఈ లోకంలో మించినటువంటిది ఏదీ లేదు. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ పిల్లరా దేవుని సన్నిధికి సాటి ఏది కూడా లేదు. అది మరీ ఏర్పాటు చేసుకుంది. క్రీస్తునందు పిల్లరా, ఎవరైనా కావచ్చు, కానీ ఈ లోకంలో ప్రభు కంటే ఎక్కువైంది లేదు, దేవుని సన్నిధి కంటే ఎక్కువైంది లేదు. యేసు ప్రభువులు అన్నీ ఉన్నాయి. నీకేం కావాలో నన్ను అడుగుమంటాడు ఆయన. ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని యేసు ప్రభు ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహాగణులు మహోన్నతులు సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని అందరూ హృదయాలు పరిపరిచేయండి. ఎవరైతే వాక్యం వింటున్నారో వారి హృదయాలు నీ క్రియ జరిగించండి తండ్రి. వారి అక్కర్లు తీర్చిన అవసరాలు తీర్చండి. మార్తల విస్తారమైన లోక పనులు కాదు కానీ మరి వలె నిన్ను ఉత్తమమైన దాన్ని ఎలాగైతే ఎంపు చేసుకొని నీ పాదాల వద్ద గడిపి నీ సన్నిధానం ఉంచిందో ప్రభా, మేము నిన్ను అనుసరించేటువంటి వారుగా, నిన్ను అనుభవించేటువంటి వారుగా చేయమని, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అనుగ్రహించమని, ఈ మాటలో ఉంచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు దినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తన దేవుని ప్రేమ, ఉమ్మడి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఈ పిల్లలు సదాకాలము ఈ మాటలను ప్రతి ఒక్కరికి తోడయండి, కాసి కాపాడుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.